నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతి సాధనకు తోడ్పాటు అందించాలి. నిరసన కార్యక్రమంలో వామపక్ష నేతల పిలుపు. అకారణంగా తొలగించిన రిమ్స్ కార్మికులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్కు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గుదిబండ కావడం ఖాయం. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి. అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తున్న అమెరికా ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతికై ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతిని కోరుతూ వామపక్షాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా పాలస్తీనా, ఇరాన్లలో మారణహోమం ఆపాలంటూ కడప నగరం అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతదేశ అలీన విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి పేద దేశాలకు అండగా నిలవాల్సిన మన దేశం సామ్రాజ్యవాద దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ను బలపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న వనరులను దోపిడీ చేసేందుకు, కారు చౌకగా దోచుకునేందుకు అమెరికా చేస్తున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థను నరేంద్ర మోదీ బలపరుస్తున్నారా అని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ను ప్రపంచ టెర్రరిస్టు దేశంగా ప్రకటన చేసిందని, అటువంటి తరుణంలో ఆ దేశంతో అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు చేయడం అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ప్రపంచ శాంతి కోసం పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటుంటే ప్రపంచ వినాశానికి పూనుకుంటున్న అమెరికా పట్ల తమ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమెరికా సైన్యంలో సైతం తిరుగుబాటు వస్తున్న తరుణంలో ట్రంప్ దేశ ప్రజల అభిష్టం మేరకు ప్రపంచ యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నట్లు వారు డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఐక్య కార్యాచరణగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్పై ఏకపక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు నిరసిస్తూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ప్రధానమైనటువంటి 3-4 అంశాలు నరేంద్ర మోడీని అడగదలుచుకున్నాం. ఒకటి ఏమిటంటే, భారతదేశం అలీన విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి పేద దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు అండగా నిలవాల్సినటువంటి భారతదేశం సామ్రాజ్యవాద దేశాలైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ను బలపరచడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండవది, ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో, ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి అనేక వనరులను దోపిడీ చేయడానికి, కారుచౌకగా దోచుకోవడానికి అమెరికా చేస్తున్నటువంటి ఆర్థిక, రాజకీయ కుట్రలను నరేంద్ర మోడీ బలపరుస్తున్నారా, లేకపోతే ఇరాన్ పైన అమెరికా దాడిని ఖండిస్తారా లేదా అనేటువంటిది మేము అడగదలుచుకున్నాం. అలాగే మరొక అంశం ఏమిటంటే, ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానం అనేటువంటిది, ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ను ప్రపంచంలో టెర్రరిస్టు దేశంగా పరిగణిస్తూ ప్రకటన చేసింది. మన అంతర్జాతీయ టెర్రరిస్టు దేశంగా పిలువబడేటువంటి ఇజ్రాయెల్తో అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు, యుద్ధంలో పాల్గొనడం అనేటువంటిది అంతర్జాతీయ న్యాయ చట్టాలు ఉల్లంఘించడం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి నరేంద్ర మోడీ దగ్గర సమాధానం లేదు. అలాగే ఈరోజు ఇరాన్కు సంబంధించి అణుబాంబులు తయారు చేసుకోకూడదంట. అయితే అమెరికాలో మాత్రం ప్రపంచాన్నంతా 4-5 దఫాలు నాశనం చేయడానికి కావాల్సిన అణుబాంబులు తయారు చేసుకొని నిలబెట్టుకోవచ్చంట. అంటే తాను చేస్తే సంసారం ఇతర దేశాలు చేస్తే వ్యభిచారంగా ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తా ఉన్నాయి. దీన్ని నరేంద్ర మోడీ ఖండించడంలా. అలాగే
ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రపంచ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు కోరుకుంటా ఉంటే ప్రపంచ శాంతిని ఉల్లంఘించి ఈరోజు ప్రపంచ నాశనానికి కోరుకుంటున్నటువంటి అమెరికాను బలపరుస్తున్నటువంటి మోడీ ఈ రోజు సాధించుకునేటువంటి పని చేస్తా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. అలాగే అమెరికా సైన్యంలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తా ఉంది. మేము యుద్ధం చేయం, ఇది అన్యాయమైనటువంటిది, అక్రమైందని చెప్పి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ దేశ ప్రజల యొక్క అభిష్టాన్ని, వాళ్ళ సైన్యాన్ని గౌరవించిన ఈ ప్రపంచ యుద్ధాలను ఆపాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కడపలో కూడా అంబేద్కర్ సర్కిల్ లో నిర్వహిస్తాం. ప్రధానంగా ఈ రోజు ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతోనే పాలస్తీనా పైన అలాగే ఇరాన్ పైన యుద్ధం చేసేందుకు ముందుకు వస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి అణ్వాయుధాలు అమ్ముకునేందుకు, రక్షణలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకునేందుకు ఈ రోజు పరోక్షంగా యుద్ధాలు కావాలని చెప్పి ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ యొక్క యుద్ధం జరిగితే కన్నా అక్కడ ఉన్నటువంటి సామాన్యులు, పేదలు అలాగే మహిళలు చనిపోయేది కాబట్టి యుద్ధం తక్షణం ఆపాలని చెప్పి, ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ తక్షణం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క చర్చల ద్వారానే సామరూపంగానే ఈ యొక్క దేశాల మధ్య పెంపొందించుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏబిఎస్ వికేపిఎస్ కడప క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని క్లబ్ గవర్నర్ ముచ్చర్ల రాధాకృష్ణ, క్లబ్ అధ్యక్షులు దరిస శ్రీనివాసులు తెలిపారు. ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పీ కడప క్లబ్లో సభ్యుడిగా ఉంటూ దివంగతులైన పువ్వాడ లక్ష్మీనారాయణకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పంపిన 3 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏబిఎస్ వికేఎస్పీ కడప క్లబ్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఇప్పటికే క్లబ్ సేవా కార్యక్రమాలతో అనేక మందిని అందుకోవడం జరిగిందన్నారు. ఆర్య వయసులు ప్రతి ఒక్కరూ ఈ క్లబ్లో చేరి తమ సామాజిక వర్గానికి తోడ్పాటు అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పడుచూరి వెంకటేశ్వర్లు, ఆర్య వయసు సంఘం మాజీ అధ్యక్షులు బుధవరపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవి కుటుంబ సురక్ష పథకం అనేటువంటి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు ఒక ఆయుపత్ర లాంటిది. సమాజ సేవలో మన ఆర్య వయసుల సేవలో చాలా చక్కగా కుటుంబాలకు సర్వీస్ ఇస్తున్నటువంటి పథకం. మరి ఈ పథకంలో గత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐఎన్పి రవిచంద్రన్ గారు ప్రకటించినటువంటి ఒక పథకంలో భాగంగా ఈనాడు 7 మందికి ఏవిఎస్ వికేఎస్పీ సభ్యులైనటువంటి 7 మందికి ½ గ్రామ్ గోల్డ్ బహుకరించడం జరిగినది. తర్వాత ఇటీవల మరణించినటువంటి పువ్వాడి లక్ష్మీనారాయణ గారి కుటుంబానికి 3 లక్షల రూపాయలు సహాయ సహకారం అందించడం జరిగినది. కాబట్టి ఈ విధానంలో అప్పటికి ఆయన అకౌంట్లో మిగులుగా ఉన్నటువంటి 4,500 చేత డబ్బులు కూడా మొదట రెండవ చెక్కుగా వెనక్కి పంపడం కూడా జరిగినది. కాబట్టి ఏదైనా కానీ క్లబ్కు ఒక ఆయుపట్టు, సమాజానికి ఒక మంచి సహకారం అనేటువంటిది ఈ వికేఎస్పీ పథకం. ఈ పథకంలో మిగులుగా ఉన్నటువంటి ఒక 20 కోట్ల డబ్బు కూడా త్వరలో ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు యువతికి అందానో ఏ కుటుంబానికి అందవదనో ఆ కుటుంబానికి చెక్కు రూపంలో ఇస్తామని కూడా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వికేఎస్పీ పథకాన్ని ప్రతి క్లబ్బు మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సభ్యుడు వాసవి కుటుంబ సురక్ష పథకం సభ్యుడిగా ఉండాలని, ఈ ఏవిఎస్ వికేఎస్పీ క్లబ్ను ఫౌండర్గా పడుచూరి వెంకటేశ్వర గారు నిలబెట్టి వికేఎస్పీ పూర్తి సభ్యులను వికేఎస్పీ సభ్యులుగా ఉంచడం అనేది చాలా గొప్ప శ్లాఘనీయము. పడుచూరి వెంకటేశ్వర గారిని ఈరోజు పువ్వాడి లక్ష్మీనారాయణ గారి డివైస్ కారణంగా ఈసీఐ నుంచి 3 లక్షల రూపాయల చెక్ రావడం జరిగింది. వాళ్ళకు అందించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి. ఇక్కడ ఈరోజు లాస్ట్ ఇయర్ 2024 రవిచంద్రన్ గారి ఒక డేట్ నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన డేట్లో మైనస్ లేని సభ్యులకు గోల్డ్ కాయిన్ రావడం జరిగింది. మా క్లబ్లో ఏవిఎస్ వికేఎస్పీ క్లబ్కు 7 మందికి రావడం జరిగింది. ఆ గోల్డ్ కాయిన్ వారికి అందజేయడం జరిగింది. వారికి వచ్చిన వారిలో ఉడుగుంట్ల లక్ష్మయ్య, ఉడుగుంట్ల శిరీష, గ్రంథే శారద, గ్రంథే రవికుమార్, కంగుటూరి దర్బార్ సుబ్రహ్మణ్యం, కంగుటూరి కృష్ణకుమారి, కంగుటూరి శివకుమార్, వీరికి 7 మందికి రావడం జరిగింది. మా నాన్నగారు పువ్వాడి లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా డివైస్ అయిన కారణంగా
వీకేఎస్పీ క్లబ్ వాళ్ళు మాకు లైక్ హెల్ప్ఫుల్గా ఈ స్కీమ్ కింద 3 lakhs రూపీస్ చెక్ ఇచ్చారు. అండ్ ఆ రోజు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా చెక్ రూపాయలు ఇచ్చారు. అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లబ్ అనేది అమావాస్యలో ఆ రోజు ప్రారంభం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా వాళ్ళ మిత్రమండలంతా కూడా ఈ క్లబ్ పరంగా చేర్పించడం, క్లబ్ విభిన్నాలు జరగము, ఈ క్లబ్లో సభ్యులు ఏదైనా అకాల మరణం చెందినతో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు, ఏవో చేయలేరు. కానీ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న క్లబ్ను మనం అభినందించాలా. ఆ క్లబ్లోని కార్యకర్తలు కూడా మనం చాలా అభినందించ అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు భారతి వాళ్ళ భర్త లక్ష్మీనారాయణ చనిపోయారు. ఈరోజు చావనేత దగ్గరకు ఉంటుంది, కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు తొలగించిన ఆర్థిక సాయం జరగాల. ఆర్థిక సాయం DSP ద్వారా పొందడం చాలా సంతోషము. మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కొంతమంది క్లబ్ సభ్యులు చేర్పించి క్లబ్ యొక్క ఉపయోగాలు చాలామందికి ఉపయోగం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు చేస్తారు. పెద్ద అమౌంట్గా 100 రూపాయలు పెద్ద అమౌంట్ కాదు. మీరు చెప్పి ఎంకరేజ్ చేస్తే ఇంకొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. వాటి వీళ్ళంత వరకు క్లబ్ సంఖ్యను మించి ఎక్కువ మందికి సహాయం చేస్తే మంచిది అభిప్రాయం. జయ వాసు కడప నగర ప్రజలందరికీ, కడప ఆదివాసీ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు కడపలో AVS వీకేఎస్పీ కడప క్లబ్ 22/2/2017 మా క్లబ్ స్థాపించడం జరిగింది. ఆనాటి చార్టెడ్ ప్రెసిడెంట్ అయినటువంటి పలుచూరు వెంకటేశ్వర్లు గారు ఈ సంస్థను స్థాపించి అనేక కుటుంబాలకు వాసు కుటుంబ సురక్ష పథకం అనే కార్యక్రమానికి మన వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు దేశంలో ఎమర్జెన్సీ చీకటి రాజ్యానికి అధ్యాయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలైన సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పౌరుల కనీస హక్కులను కాలరాస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న సాయంత్రం దేశంలో ఎమర్జెన్సీని విధించిందన్నారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలల పాటు కొనసాగి 1977 మార్చి 20 వరకు అమల్లో ఉందన్నారు. ఈ కాలంలో ప్రజాస్వామ్యవాదులందరినూ నాటి ప్రభుత్వం జైల్లో పెట్టి ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కబళించి వారి మానవ హక్కులను తుంగలో తొక్కిందన్నారు. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను, పాత్రికేయులను జైళ్లలో పెట్టారని అన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లితే పౌరులు న్యాయస్థానాలు ఆశ్రయించే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారన్నారు. దేశం పోలీస్ రాజ్యంగా మారిందని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ దురాగతాలను నేటి తరానికి తెలియచేసి ప్రజాస్వామ్యం గొప్పదాన్ని చాటేందుకే జూన్ 25న ప్రజాస్వామికవాదులు ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా పాటిస్తున్నామని వారు వివరించారు. ఎమర్జెన్సీ కాలంలో బయటకు కనపడని అవమానవీయ అణచివేత సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన వారందరికీ జోహాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అనేక మంది పెద్దలను ఆ యొక్క ప్రభుత్వం నియంతలా వ్యవహరించి తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని పరిపాలించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఆ యొక్క దురాఘాతాలను మనము ఇవాళ గుర్తు చేసుకుంటూ, ఆ యొక్క చీకటి పాలనను మనం గుర్తు చేసుకుంటూ, ఇవాళ నేటి తరానికి కాంగ్రెస్ చేసినటువంటి ఈ దేశానికి ఏదైతే ద్రోహం చేసిందో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం వివరిస్తూ ఇవాళ మనం ఈ కార్యక్రమం చేపడుతా ఉన్నాము. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అధికారం కోసము తమను నియంతలా ఉండడము భావ్యం కాదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారు అనేక సంక్షేమ పథకాలు పెంచుతూ జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పెట్టుబడిదారీ వ్యవస్థ కింద బలహీన దేశాలు దాసోహం కావాలన్న ఆలోచనతో పాలస్తీనా, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించిన యుద్ధాన్ని మానవతావాదులు ఖండించాలని నగర ప్రముఖులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో పాలస్తీనా, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించిన వివిధ పార్టీలు, సంఘాలపై ప్రతినిధులతో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో పెత్తందారు తానేగా వ్యవహరిస్తున్న అమెరికా చర్యలను తీవ్రంగా నిరసించాలన్నారు. 70 దేశాల్లో తన ఆర్మీ పెట్టి పొరుగు దేశమైన పాకిస్తాన్లో తీవ్రవాద శిబిరాలను స్థాపించి విభిన్న ప్రాంతాలలో యుద్ధ వాతావరణం నెలకొల్పడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవాలన్న దురుద్దేశంతో చేపడుతున్న ఇలాంటి చర్యలను తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉందన్నారు. పాలస్తీనా, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించిన యుద్ధాన్ని సత్వరమే ఆపాలని కోరారు.
ఆయా దేశాలు తమ దేశ వనరులను నమ్ముకునే స్వాతంత్రాన్ని కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. దోపిడీదారుడి చర్యలను నిరసిస్తూ దోపిడీకి గురవుతున్న వారి వైపు నిలబడాలని, యుద్ధం త్వరలో ఆగిపోవాలని వారు ఆకాంక్షించారు. కొంతమంది మన గడపలో కనీసం 240 మంది ఉంటే 40 మంది మన గడపకి ఏదైనా అవార్డు కూడా అధ్యక్షులు వారు డిక్లేర్ చేస్తే 20 మంది ఉంటే 40 మంది వస్తాడు. 40,000 మంది ఉంటే మిగతా వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అర్థం కాదు. పాకిస్తాన్తో పోటీ చేసి మనం కూడా ఇక్కడ నుండే ఇస్తాం అవార్డు. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి అమెరికాలో ఏ డెసిషన్ తీసుకున్నా మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మనం ఎవరు పట్టించుకోం. కానీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఇక్కడ కూర్చొని మనం ఆలోచన చేస్తాం. ఇంకా మన మెదడులన్నీ అమెరికాతో ఇంకా ఉన్నాయి. మానవత్వం అనేది మన మానవ జాతికి ఏదైనా నష్టం కలగకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రపంచానికి ఉంది. కానీ ఇలాంటి బాబులు తయారు చేసుకొని పాత్రికేయ మిత్రులకు వందనాలు. సోదరులారా, ప్రపంచంలో పెత్తందారి నేనే అని చెప్పి అమెరికా దాదాపు 70 దేశాల్లో తన ఆర్మీని పెట్టి మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో తీవ్రవాద స్థావరాలను స్థాపించి విభిన్న ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి తన పెత్తంబారి వ్యవస్థను స్థాపించుకొని ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తన ఆధీనంలో తీసుకోవాలన్న దురుద్దేశంతో 1937లో వలసవాదులుగా జర్మన్ చంపిన తర్వాత, హిట్లర్ చంపిన తర్వాత మిగిలిన యూదుల్ని అక్కడ తెచ్చిపెట్టి 43లో వారికి ఒక ప్రాంతాన్ని ఇప్పించి ఇక అక్కడ నుండి పశ్చిమాసియాలో ఉన్న పెట్రోల్ మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఏ దేశమైనా స్వయంగా దాన్ని బయటికి తీసి అమ్ముకునింది అంటే దాని ధర, చమురు ధర ప్రపంచంలో అందరికీ అనుకూలంగా ఉంటుంది. కానీ చమురంతా ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చమురు వారి నుంచి ప్రపంచానికంతా వస్తే వారు నిర్ణయించిన ధరలు వస్తాయి. ఉదాహరణకి గతంలో ఇటువంటి వాతావరణం కల్పించినప్పుడు $100గా భారతదేశానికి పెట్రోల్ వచ్చేది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ సప్లై చేయడం, రష్యా సప్లై చేయడం వల్ల $30-50 మనకు పెట్రోల్ వస్తుంది. $30-50 వస్తున్న పెట్రోల్ని 100కి అమ్ముతుంటే ప్రశ్నించకుండా ఉండేందుకు మన వైపు నుండి, అలాగే ప్రపంచవ్యాప్త పెట్రోల్ అంతా తన ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి చూస్తున్న అమెరికా ఇప్పుడు సృష్టించిన ఈ ఇరాన్ యుద్ధం మీద హోర్మోజ్ జలసంధి అని చెప్పి ఒకటి ఉందండి. హోర్మోజ్ జలసంధి దగ్గర 20% ప్రపంచ చమురంతా కూడా ప్రయాణం చేస్తూ ప్రపంచం వైపుకి వస్తుంది. ఒకవేళ అది మూసేసింది అంటే, ఎందుకంటే దగ్గరగా ఇప్పుడు భారతదేశానికి దగ్గరగా ఉన్న దాని మీద భారతదేశ ఆధిపత్యం ఉంటుంది. అలాగే ఇరాన్కు దగ్గరగా ఉన్న జలసంధి అది మూసేసింది అంటే ప్రపంచంలోని పెట్రోల్ ధరలు నెత్తికెక్కుతాయి, ఆకాశాన్ని అంటుకుంటాయి. ఆ తర్వాత సామాన్య పౌరుడికి లభించాల్సిన రోజువారీ వస్తువులు కూడా కొనడం బరువవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి. దానివల్ల సామాన్యుడు బ్రతుకు ఇడ్చడం కష్టమైపోతుంది. ఎందుకంటే అమెరికా కోరుకునేది ఇదే, పెట్టుబడిదారీ వ్యవస్థ కింద బలహీన దేశాలన్నీ కూడా దాసోహమని జీవించాలన్న ఆలోచనతో చేస్తున్న ఈ యుద్ధాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలి. ఈ యుద్ధాలు ఆపాలి. మామూలుగా జీవనం సాగిస్తూ ఏ దేశం ఆ దేశం తన వనరులను నమ్ముకునే స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. అటువంటి వాతావరణం కోసం ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన దేశవాసులతో కోరుకునేది ఏంటంటే, మనందరం ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వారి వైపు నిలబడ్డాం. దోపిడీదారుడికి సమర్థించడం మనం మంచిది కాదు. ఎందుకంటే దోపిడీదారుడు వాడు దోచుకొని ఆ తర్వాత మనల్ని కూడా దోచుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరికీ శాంతి శుభాలు జరిగేలా ఈ యుద్ధాలు త్వరగా ఆగాలని చెప్పి, ధరలు తగ్గి మనందరం శాంతిగా జీవించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కృతజ్ఞతలు. కడప నగర పరిధిలోని రిమ్స్లో పనిచేస్తున్న కార్మికులను అకారణంగా తొలగించడం తగదని, ఆయా కార్మికులను సత్వరమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, శ్రీనివాసులరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని లేబర్ అధికారుల ద్వారా ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా అధికారులు మాట రిమ్స్ అధికారులు ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు.
రెడ్డి ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ బాలనారాయణ రెడ్డికి రిమ్స్ అధికారులు కంటిన్యూ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల రక్తం తాగుతున్న బాలనారాయణ రెడ్డికి రిమ్స్ అధికారులు వత్తాసు పలకడం సహించరాని అంశమన్నారు. కార్మికుల రక్తం తాగుతున్న బాలనారాయణ రెడ్డికి రిమ్స్ అధికారులు వత్తాసు పలకడం సహించరాని అంశమన్నారు. రిమ్స్లో ఉన్న అధికారులకు జిల్లా అధికారుల కన్నా బాలనారాయణ రెడ్డి మాట ముఖ్యమన్నట్లుగా పనిచేస్తున్నట్లు ఆరోపించారు. సక్రమంగా పీఎఫ్, ఈఎస్ఐ మినిమం వేతనం ఇవ్వకుండా రిమ్స్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాంటి ఘాతుకానికి మోసానికి పాల్పడుతున్న బాలనారాయణ రెడ్డిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయంగా రేపు జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రిమ్స్లో జీజీహెచ్ నందు అనేక రకాలుగా శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులు అనేక రకాల కష్టాలు, బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిని ప్రశ్నించినటువంటి వారిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే పని ఈరోజు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ బామారెడ్డి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీనిని మేము తీవ్రంగా సిఐటిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రిమ్స్కు రావడం జరిగింది. రిమ్స్కి వచ్చిన తరుణంలో కొంతమంది కార్మికులు మా జీతాలు తక్కువ, పిఎఫ్, ఈఎస్ఐ కట్టడం లేదు, 549 ప్రకారం 16,000 ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినందుకు కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా అనేక రకాల కారణాలు మోపి ఇద్దరు భార్యాభర్తను, సెక్యూరిటీని, ఎస్సీ వర్గానికి సంబంధించి ఓబీసీ వర్గానికి శానిటేషన్ సూపర్వైజర్ను అకారణంగా వితౌట్ నోటీస్ తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి అనేక మంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు లేబర్ అధికారుల ద్వారా వాస్తవాలు ఏమిటని తీసుకొని ఇవ్వాలి అని చెప్పి మౌఖికంగా, రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ ఆ లేబర్ అధికారుల మాట, జిల్లా అధికారుల మాట ఖాతరు చేయకపోవడం అన్యాయం అని చెప్పి చెప్పదలుచు. రెండోది, అక్కడ ఉన్న రిమ్స్లో ఉన్న అధికారులు జిల్లాధికారుల మాట కన్నా బాలనారాయణ రెడ్డి మాట ఉన్నారు. అంటే ఏమిటి అంతర్యం ఏమిటి అనేది అర్థం కావడం లేని పరిస్థితి ముఖ్యంగా ఉంది. కాబట్టి అంతేకాకుండా ఇటువంటి కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈగల్ అనే కాంట్రాక్టర్ను కూడా బెదిరింపు ధోరణితో ఓ ప్రజాస్వామ్య లీడర్ ద్వారా కూడా కొంత ప్రయత్నం జరుగుతున్నట్టు చర్చ జరుగుతూ ఉంది. అది వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఏదేమైనా కార్మికులకు సెలవులు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం 16,000 ఇవ్వాల్సింటే సెక్యూరిటీ 10,000 ఇస్తారు. శానిటేషన్ కార్మికులకు కొందరికి 10,000, కొంతమందికి 12,403 రూపాయలు ఇస్తారు. ఇవన్నీ సిఐటిగా అడుగుతున్నందుకు అందులో ఉన్న కార్మికులను తొలగించడానికి తీవ్రంగా నిరసిస్తూ ఇప్పటికి 4 నెలలుగా చాలా రకాలుగా ప్రయత్నం చేశాము. కాని పక్షంలోనే రేపు పొద్దున కార్మికుల రక్తాన్ని తాగుతున్న ఎస్ఎస్టీకి సంబంధించి కార్మికులు చాలా మంది ఉన్నారు. వీళ్ళ ద్వారా సంపాదించిన బాలారెడ్డిపై చర్యలు తీసుకొని ఎస్ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి రేపు తొలగించిన కార్మికులు విధులేకి తీసుకోవాలని చెప్పి రేపు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి సిఐటి నిర్ణయించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తొలగించిన కార్మికులు విధులేకి తీసుకొని ఆ కాంట్రాక్ట్ పైన, అధికారుల పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చెబుతున్నట్లు రాష్ట్రానికి గుదిమెడ్డలా మారుతుందని ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైందని, ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. తెలంగాణకు కాళేశ్వరం గుదిబండ అయినట్లు ఆంధ్రప్రదేశ్కు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గుదిబండ కావడం తథ్యమన్నారు. తెలుగంగ, గాలేరు నగరి, హంద్రినీవా, వెలిగొండ తదితర నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నిధుల కొరత వల్ల నత్తనడకన కొనసాగుతున్నాయని, వీటికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గండికోట రిజర్వాయర్ కింద 22 గ్రామాలు ముంపునకు గురికాగా ఆ గ్రామాలు ప్రజలు పునరావాస కాలనీలలో నివాసం ఉంటున్నారన్నారు. అక్కడ రోడ్లు, డ్రైనేజీ, పాఠశాలలు తదితర మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాదు, ఇది ఒక గుదిబండగా తయారవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కాస్ట్ 81,900 కోట్ల రూపాయలు. అందులో మేజర్ కాంపోనెంట్ అప్పు.
ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది. దీనివలన రాబో రోజుల్లో రాష్ట్రము మరింత అప్పుల ఊబిలేకిపోతుంది. ఏ విధంగా కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా తయారైందో అదేవిధంగా పోలవరము బంకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా తయారవుతుంది. ఇప్పటికే నిధులు లేని కారణంగా రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా వచ్చేసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉండిపోయినాయి. కొన్ని నత్తనడక సాగుతున్నాయి. ఇవన్నీ నిధులు లేని కారణంగానే ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్టులకే ఆన్గోయింగ్ ప్రాజెక్టులకే డబ్బు లేక ఉంటే కొత్త ప్రాజెక్టుకు 81,900 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ముందు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి తర్వాత దీని గురించి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండో విషయం, నిర్వాసితుల సమస్యల గురించి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. గండికోట రిజర్వాయర్ కింద 22 గ్రామాలు ముంపోయినాయి. వాళ్ళకు పునరావాస కాలనీలు కొంతమేరకు నిర్మించారు, కానీ అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా గండికోట రిజర్వాయర్, పోలవరం రిజర్వాయర్ కింద నిర్వాసితుల కాలనీల్లో ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, ఆల్రెడీ రాజధానికి సంబంధించి 50,000 ఎకరాలు చేతిలో ఉంది, ప్రభుత్వ చేతిలో. అది చాలక ఇంకా 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఏమాత్రం సహేతుకం కాదు. రాష్ట్ర ప్రభుత్వము పరిపాలించాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతి సాధనకు తోడ్పాటు అందించాలి. నిరసన కార్యక్రమంలో వామపక్ష నేతల పిలుపు. అకారణంగా తొలగించిన రిమ్స్ కార్మికులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్కు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గుదిబండ కావడం ఖాయం. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.